ఏంటి నిజంగానా? ఇప్పుడే వాడికి చెప్పాలి. రే నానా, ఏమైందన్నా? కుక్కగాని తరుముతుందా ఏంటి? ఏ కాదురా, నాకు గొప్పింటి నుండి సంబంధం వచ్చింది. ఆ? ఈ వయసులో నీకు పెళ్ళేంటన్నా? సారీ సారీ, నీకు గొప్పింటి నుండి సంబంధం వచ్చిందిరా. ఆ? ఏంటి నాకు గొప్పింటి నుంచి సంబంధం వచ్చిందా? నమ్మలేకపోతున్నానన్నా. నేను కూడా నమ్మలేకపోయినరా. నీ ముఖానికి అమ్మాయి నేయడం ఎక్కువ అనుకుంటే మళ్ళీ రిచ్ అమ్మాయి ఏంటా అని. ఆ? సారీ సారీ. సరే, అమ్మాయి కాస్త ఎంత ఉంటది? ఒక 10 కోట్లు ఉంటదా? ఛీ, అది వాళ్ళకి చిల్లరతో సమానం. ఆ? ఏంటి 10 కోట్లు చిల్లరన్నా? ఆ, పోనీ 50 కోట్లు ఉంటదా? యాక్. ఆ? అది వాళ్ళకి వెంట్రుకతో సమానం. ఆ? ఏంటి 50 కోట్లు ఎంటుకతో సమానమా? మ్మ్. మరి ఎంత ఉంటది? 200 కోట్లు ఉంటదా? ఆ 200 కోట్లతో వాళ్ళు బట్టలు షాపింగ్ చేస్తారా. ఆ? 200 కోట్లతో బట్టలు కొంటారా? మరి వాళ్ళ ఆస్తి ఎంత నాన్న? 1,00,000 కోట్లు. ఆ? ఏంటి 1,00,000 కోట్ల? మ్మ్. నాన్న, మ్మ్. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు నాన్న. అంత గొప్పింటి సంబంధం నాకెందుకు వస్తుంది నాన్న? నాకు అంత సీన్ లేదు. చెప్పానా నీ ముఖానికి అంత సీన్ లేదని చెప్పానా? చెప్తే నువ్వే నమ్మలేదు. ఆ? కానీ వాళ్ళ నాన్న నుండి నాకు కాల్ వచ్చిందిరా. సరే, ఏదైతే ఏముంది, పెళ్లి చూపులే కదా, ఒకసారి చూద్దాం. ఫేక్ రియల్లో తెలిసిపోతుంది. సరేలే. రేయ్, రేపు పొద్దున్నే వెళ్ళాలి. 10 గంటల కల్లా రెడీగా ఉండు. సరేలే. రేయ్ రేయ్, టైం అవుతుంది, ఫాస్ట్ గా రారా. వస్తున్నా నాన్న. నాన్న, పెళ్లి కల బాగా వచ్చేసిందిరా నీకు. ఇదేంటి తాళి కడుతున్నట్టు కడుతున్నాడు? ఇప్పుడు ఎందుకు నన్ను ఇవన్నీ? రేయ్, వాళ్ళకు కూడా మన రేంజ్ ఏంటో తెలియాలి కదా. సరే, ఫాస్ట్ గా ఆటో బుక్ చేయి, వెళ్దాం. ఏంటన్నా సౌండ్? ఏమోరా, బుస్ అని వచ్చింది. పద పద పద. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అసలు ఎవరు మీరు? ఈ ప్లేన్ ఏంటి? ఐఎమ్ ద డ్రైవర్ ఆఫ్ దిస్ ప్లేన్ సార్. ఈ రోజు మీ పెళ్లి చూపులని మా సార్ మిమ్మల్ని దగ్గరుండి తీసుకొని రమ్మన్నారు సార్. ఏంటి పెళ్లి చూపులకి ప్లేన్ పంపించాడా? అసలు పెళ్లి చూపు ఎక్కడా? మూన్ మీద సార్. మూన్ మీదనా? తిక్క హుక్ ఫ్యామిలీ. నానా, ఈ తిక్క హుక్ ఫ్యామిలీ నాన్న ఇది? అక్కడ ఉంది నాన్న, చదవండి నాన్న, చదవండి నాన్న. ఇది నిజంగా తిక్క హుక్ ఫ్యామిలీలా ఉంది నాన్న. పెళ్లి చూపులకి ప్లేన్ పంపించడం ఏంటి నాన్న? అదే పెళ్లి చూపులు మూన్ మీద ఉండడం ఏంటి నాన్న? నాన్న, నాకేదో తేడా కొడుతుంది నాన్న. నాకు ఈ పెళ్లి వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. నీకు ఒకటి పిల్లని ఇయడం ఎక్కువ, మళ్ళీ ఆ పిల్లని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావరా? నాన్న ప్లీజ్ నాన్న, నా మాట నాన్న. ఇంత పెద్ద సంబంధం అంటే కొన్ని ట్విస్ట్లు జలకులు ఉంటాయి. అది కూడా తట్టుకోలేకపోతే ఎలాగా? మూసుకొని పదా. ప్లీజ్ నాన్న. రై, తట్టేస్తాం. పదా పదా, పదండి. ఓకే సార్, ఫాలో మీ. ఇదేంటి అచ్చం మూన్ లాగే ఉంది. వచ్చేటప్పుడు తినకుండా వచ్చాము. ఇక్కడ హోటల్స్ కానీ చాయ్ బండి కానీ ఏమైనా ఉంటుందా? తిన్న తర్వాత బాత్రూమ్ వస్తే ఎక్కడ వెళ్ళాలి? కడుక్కోవడానికి నీళ్ళు కూడా తెచ్చుకోలేదు. నమస్కారం సార్. ఇప్పుడు ఎందుకు నేను ఇవన్నీ? రేయ్, వాళ్ళకు కూడా మన రేంజ్ ఏంటో తెలియాలి కదా. రేంజ్ అంట ఏంటి సార్? మీకు నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టరా? నమస్కారం సార్, నమస్కారం. ఏంటిడు పెళ్లి చూపులకి ఫ్లైట్, అదే పెళ్లి చూపులు మూన్ మీద అని నేను తిక్కోను అనుకుంటున్నారా? అవును సార్. ఏంటి నన్ను నిజంగా తిక్కోను అనుకుంటున్నారా? నేను తిక్కలో కనిపిస్తున్నానా?
కాదు సార్ కాదు సార్ మీకు జస్ట్ పిచ్ అంతే. పిచ్చోన్నా నేను పిచ్చోన్నా? అంటే మీరు బాగా రిచ్ కదా సార్, మాకు పిచ్చెక్కేలా ప్లాన్ చేశారనేది మా ఉద్దేశం. ఓ నన్ను బాగానే అర్థం చేసుకున్నాడే. అవును సార్ అవును బాగా చెప్పానన్నా. సరే పాయింట్కి వస్తే ఇప్పుడు మీకు 3 రౌండ్స్ పెడతాను. ఆ 3 రౌండ్స్ కానీ మీరు విన్ అయ్యారనుకోండి మా అమ్మాయి మీకే. సార్ మీతో 3 రౌండ్స్ ఏంటి సార్, మీ అమ్మాయితో 3 రౌండ్స్ అయితే బాగుంటది కదా. ఏమన్నా అంటే పెళ్లి చేసుకునేది మీ అమ్మాయి మావాడు కదా సార్. ఈ 3 రౌండ్స్ ఏదో వీళ్ళిద్దరు వేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది అనేది మావాడి ఉద్దేశం సార్. ఏంటి ఇప్పుడు అమ్మాయితోనే మాట్లాడాలా? అమ్మాయి వాళ్ళు నాతో మాట్లాడకూడదా? అయితే మేము క్వశ్చన్స్ చేయకూడదా? సరే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు 3 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ లో ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ గానీ ఆన్సర్ నన్ను సాటిస్ఫై చేసిందా నా అమ్మాయి నీకే, నా 1,00,000 కోట్ల ఆస్తి కూడా నీకే. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి సార్ అది? రేయ్ ఎస్ సార్. ఓకే సార్. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి ఒక టైం లిమిట్ ఉంటది. టైం లిమిటా? ఏంటి సార్? 100 km/h. 100 km/h అంటే ఏంటి సార్? ఒకసారి అక్కడ చూడండి. వీడేంటి నాన్న దెయ్యాలకి దెబ్బేసేటోలా చూస్తున్నాడు. ప్లేన్ సూపర్ ఉంది సార్. మీకు అర్థమైనట్లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అడగగానే ఆ ప్లేన్ మీ మీదకి దూసుకుంటూ వస్తది. ఒకవేళ మీరు చెప్పే ఆన్సర్ నన్ను సాటిస్ఫై చేస్తే ఆ ప్లేన్ ఆగుతుంది. అదే ఆన్సర్ నన్ను సాటిస్ఫై చేయకపోతే మీ మీదకి దూసుకుంటూ వచ్చేస్తది. సార్ మీకేమైనా పిచ్చా సార్? ప్రాణాలతో చెలగట్టలేంటి? మాకు ఈ గేమ్ వద్దు సార్. ఎస్ నాది తిక్క హుక్ ఫ్యామిలీ కాబట్టి నాకు కొంచెం తిక్కెక్కువ. ఎరా 1,00,000 కోట్ల ఆస్తిని అలా వచ్చి అలా పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సార్ మాకు ఈ పెళ్లి చూపులొద్దు ఏమొద్దు సార్, మేము వెళ్ళిపోతాం సార్. మాకు ఈ పెళ్లి చూపులొద్దు ఏమొద్దు. అవునా సరే వెళ్ళండి. వెళ్తాం. ఇక్కడ లిఫ్ట్ ఏం లేదా సార్? క్యాబ్ బుక్ చేయమంటారా? మరి బైక్ బుక్ చేయమంటారా? మీరు ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు కాబట్టే పెళ్లి చూపులు ఇక్కడ ప్లాన్ చేసింది. హే మీరంత భయపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఇంకా తప్పుతుందా సార్? చేసి వస్తాను. ఎస్ దట్స్ ద స్పిరిట్. రే డ్రైవరు స్టార్ట్ చేయరా. ఓకే సార్. మై ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళవ్వగానే మా అమ్మాయిని ఎలా చూసుకుంటావు? మహారాజులా చూసుకుంటాను సార్. చిన్న పిల్లలా చూసుకుంటాను సార్. రేయ్ స్పీడ్ పెంచరా. నా గుండెకాయలో పెట్టి చూసుకుంటాను సార్. సొంత నా చెల్లిలో చూసుకుంటాను సార్. నా చెల్లిలో చూసుకుంటాను సార్. ఇంకొంచెం ఫాస్ట్ పెంచరా. అరే చెప్పురా, ఏదో ఒకటి చెప్పురా 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 రే చెప్పురా చెప్పురా. సార్ మీ కూతుర్ని రోజు టార్చర్ పెట్టి గప్ప 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 గుద్ది ఫుల్ చుక్కలు చూపించి చంపేస్తాను సార్. ఆన్సర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాడు. ఏంట్రా వీడు పిచ్చోడ్లో ఉన్నాడు? చెప్పాను కదా నాన్న తిక్క హుక్ ఫ్యామిలీ అని. సార్ ఆ సెకండ్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ ఏంటి సార్? నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కాదు. మరి ఇదేంటి ఇక్కడ ఉందో? సార్ సార్ ఏంటి సార్ నడి సముద్రంలో నిల్చోబెట్టారు? మీరు దేవరా సినిమా చూసారా? చూసాం సార్. నేను మా నాన్న కలిసి 5 times చూసాం సార్. మీకు ఎన్టీఆర్ అన్న తెలుసా? నాకు తెలుసు సార్. తెలుసా? నాకు తెలుసు సార్, కానీ నేను ఆయనకి తెలియదు. నాకు ఎన్టీఆర్ అన్న ఫుల్ క్లోజ్. మేమిద్దరం జాన్ జిగ్రీస్. అందుకే ఎన్టీఆర్ అన్న అడిగి ఆయన దేవర పెట్టిని గంటకి తీసుకొచ్చాను. దేవర పెట్ట ఏంటి సార్ అది? అంగపార్. ఇప్పుడు నేను అడిగే సెకండ్ క్వశ్చన్ కి నీ ఆన్సర్ నన్ను సాటిస్ఫై చేయకపోతే ఆ సొరకి మీరు ఏరైపోతారు.
నా కూతురుని ఫుల్ టార్చర్ పెడతా అంటావా, గొప్ప గొప్ప గుద్దుతా అంటావా? ఆగు, నీకు పని చేస్తా. ఏ సొర గారు, మీరు స్టార్ట్ అయిపోండి. మై సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఒకవేళ మా అమ్మాయి నీతో గొడవ పెట్టుకుంటే ఏం చేస్తావు? అరే ఏదో ఒకటి మంచిగా చెప్పి మేనేజ్ చేయరా. నాన్న, మంచిగా చెప్తే ఫస్ట్ రౌండ్ లో ఏమైందో గుర్తులేదా? ఇప్పుడు చూడు నాన్న, ఇచ్చి పడేస్తాను. అంకుల్, మీ అమ్మాయి కానీ నాతో గొడవ పెట్టుకుంటే దాన్ని నీరు చీడ్చి కొడతా. మీ అమ్మాయి కానీ నాతో గొడవ పెట్టుకుంటే ఒక రాగుల బండి తీసుకొని పట్టా 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 అని నెత్తి మీద కొడతా. ఏ సరా, ఇంకొంచెం స్పీడ్ గా. రే రే రే, ఇంకా దారుణం చెప్పురా, ఇంకా దారుణం చెప్పు. అంకుల్, మీ అమ్మాయి కానీ నాతో గొడవ పడితే మా ఏరియాలో బయటికి తీసుకొచ్చి ఒక కర్ర తీసుకొని టపా 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 అని బాదుతా. అంకుల్, మీ అమ్మాయి కానీ నాతో గొడవ పడితే దాన్ని చంపేస్తాను అంకుల్. మా అమ్మాయిని చంపుతావారా? మా అమ్మాయిని చంపితే నేను ఊరుకొని కూర్చుంటాను అనుకుంటున్నావా? ఏ సరా, వీళ్ళు వచ్చి మింగరా. అరే చెప్పరా చెప్పరా, వచ్చేస్తుందిరా. అరే చెప్పరా చెప్పరా. రే అంకుల్, మీ అమ్మాయి కానీ నాతో గొడవ పెట్టుకుంటే నేనే సారీ చెప్తాను అంకుల్. నేనే కాళ్ళ మీద పడతాను అంకుల్. నేనే కర్రిచ్చి నన్ను కొట్టమంటాను అంకుల్. సొరగారు, ఇంకా మీరు వెళ్ళొచ్చు. తారక నన్ను అడిగానని చెప్పండి. సెకండ్ రౌండ్ కూడా పాస్. నాన్న, ఈడండి నాన్న, ప్లేట్ తిప్పేశాడు. అదేరా నాకు అర్థం కావట్లేదు. అది నీకు అర్థం కావట్లేదా? నీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పెళ్లి చూపులు వద్దు, ఈ పెళ్లి చూపులు వద్దని. నువ్వే పెద్ద సంబంధం అంటే ట్విస్ట్లు జిమ్మిక్లు ఉంటాయిరా అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చావు. సెకండ్ రౌండ్ పాస్. సార్, ఆ థర్డ్ రౌండ్ థర్డ్ క్వశ్చన్ ఎక్కడ సార్? రేయ్, ఇదే థర్డ్ రౌండ్. ఈ థర్డ్ క్వశ్చన్ కి కానీ నన్ను సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోతే ఆ ట్రైన్ వచ్చి మిమ్మల్ని గుద్దేస్తుంది. ది లాస్ట్ క్వశ్చన్ ఈస్, మా అమ్మాయి మీద ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నావా, లేదా మా అమ్మాయికి ఉన్న ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటున్నావా? సత్యం రా. చెప్పండ్రా. మీ అమ్మాయి కోసమే చేసుకుంటున్నాను అంకుల్. అంటే నీకు ఆస్తి అవసరం లేదా? మా అమ్మాయి చాలా. లేదు అంకుల్, ఆస్తి కోసమే చేసుకుంటున్నాను అంకుల్. అంటే ఏంటి? ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మా అమ్మాయిని చంపేసి మా అమ్మాయికి ఉన్న ఆస్తిని వశం చేసేసుకుందాం అనుకుంటున్నావా? లేదు లేదు అంకుల్, లేదు లేదు. మరేంటో చెప్పరా. నానా, ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటున్నానంటే ఇద్దరిని చంపేస్తాడు. అది అమ్మాయి కోసమే చేసుకుంటున్నామంటే మనకి ఎలా ఆస్తి వస్తుంది. అలా చెప్పేమంటావా? చెప్పిరా చెప్పి. అంకుల్, ఏంట్రా గుసగుసలు? నేను మీ అమ్మాయి కోసమే చేసుకుంటున్నాను అంకుల్. నిజంగా? నిజం అంకుల్. నాకు నమ్మబుద్ధి కావట్లేదే. రే ట్రైన్, ఇంకా ఫాస్ట్ గా పేసరా. లేదు అంకుల్, నిజం అంకుల్. అంకుల్, నిజం అంకుల్. మీ ఆస్తొద్దు, మీరొద్దు అంకుల్. నాకు మీ అమ్మాయే కావాలి, నాకు ఇంకేం వద్దు. ఇప్పుడు ఆలోచిస్తాడంటే రేడు. లొకేషన్ చేంజ్. ఇదేంటి? థర్డ్ రౌండ్ కూడా పాస్. అంకుల్, ఏంటి అంకుల్, ఫోర్త్ రౌండ్ ఏమైనా ప్లాన్ చేశారా? ఇది తీసుకో. దేనికి అంకుల్ ఇది? ఇప్పుడు అందులో ఏం రాస్తావంటే, నేను అమ్మాయి మీద ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నాను, అమ్మాయికున్న ఆస్తి కోసం కాదు అని రాసి సంతకం పెట్టు. రాయికరా రాయికరా రే రాయికరా. ఒకవేళ నేను దీని మీద రాసి సైన్ పెట్టినా నేనే ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు కదా. ఏం కాదు, రాసే రాసే. రే, ఒకసారి ఆ పేపర్ కడిరా. రే, ఇందులో నా సంతకం పెట్టా.
నువ్వు నాకే మాట ఇచ్చినట్టు ఇప్పుడు ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవుతావో నేను చూస్తా. రాయరా. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏం రాయలో గుర్తుంది కదా? నేను ఆ అమ్మాయి మీద ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నాను, ఆస్తి కోసం కాదు అని రాయి. రేయ్, ఒకవేళ మాట తప్పితే నాకు ఉరి శిక్ష వేయండి అని కూడా రాయి. రే రాయకరా రే. ఉత్తరు రాసేసాను అంకుల్. ఇంకా పదండి అల్లుడు గారు, మన ఇంటికి వెళ్దాం. అరే నువ్వు వెళ్ళరా. చేసిందంతా నువ్వే కదా, పారిపోతున్నావు. పద. నా ఆస్తి సేఫ్. ఇదే అండి నా బంగ్లా. ఇంత పెద్ద ఇల్లా? అల్లుడు గారు, మీరు ఇందాక రాసి సంతకం పెట్టారు కదా, ఆ పేపర్ ఇక్కడ ఇవ్వండి. చింపేద్దాం అనుకున్నా కదా నాన్న. ఇదిగోండి. అమ్మయ్యా, నా ఆస్తి సేఫ్. అంకుల్, మీ అమ్మాయి కోసం ఇంత యుద్ధం చేశాం కదా అంకుల్, ఒకసారి మీ అమ్మాయి ముఖం చూపియండి అంకుల్. మీరు అడగాల? అమ్మ పూతరేకు. అంకుల్, మీరు పెంచుకున్న పెట్టిన పిలిచారేంటి అంకుల్? మీ అమ్మాయిని పిలవండి. తినే. ఏంటి అంకుల్ ఇది? అంటే అందరు ఆస్తి కోసమే వస్తున్నారు బాబు, ఒక్కరు అమ్మాయి కోసం రావట్లేదు, ఒక మీరు తప్ప. అంకుల్, మీ అమ్మాయి నేను చేసుకోను అంకుల్. ఏంటి ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోరా? ఆ చేసుకోను అంకుల్. చేసుకోరా? ఆ నిజంగానే చేసుకోను అంకుల్. చేసుకోరా? అలా చేసుకోను అంకుల్. ఎన్నిసార్లు అడుగుతారు? ఏం చేస్తారు చేసుకోండి. అయితే పదండి. ఎక్కడికి? ఇందులో రాసి సంతకం పెట్టారు కదా, మాట తప్పితే ఉరి శిక్ష వేయండి అని, అందుకే జైలుకి వెళ్దాం. పద. అసలు దాంట్లో ఏం రాస్తారో చదవండి. ఏం రాశారు? రేయ్, ఇందులో నా సంతకం పెట్టా, నువ్వు నాకే మాట ఇచ్చినట్టు ఇప్పుడు ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవుతావో నేను చూస్తా. రాయరా. ఆగ్రా, నీ పని చెప్తాను. నీల్ కుమార్ అనే అబ్బాయి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నా లక్షల కోట్ల ఆస్తి మొత్తం అతనికే రాసి ఇచ్చేస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే నా ఉరి శిక్ష వేసేయండి. ఇట్లు కింద నా సంతకం ఉంది, చూసుకోండి. రాసేసాను అంకుల్. అంకుల్ గారు, అది కాదు, ఇది ఒరిజినల్. ఇంకా మీ 1,00,000 కోట్ల ఆస్తి నాకే.